6 నెలల్లో ప్రజాపాలన జరగలేదంటున్నారు ఏలూరు వాసులు. మా ప్రతినిధి పోతరాజు అందిస్తున్న సమాచారాన్ని ఇప్పటివరకు మనం చూసాం. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పోరుబాట చేపట్టింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల మోతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రభుత్వ తీరుని ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు పెంచేది లేదు, మీరే కరెంటు ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా చేస్తానని చెప్పారు. ఇప్పుడు భిన్నమైన పరిస్థితి ఉంది, ఎలా చూడాలి? ఆడారు మాటలు మాట్లాడి గద్దెనెక్కడం కాదు, ఏదైనా సరే నిజాయితీ అనేది ఉండాలి నాయకుడు అంటే. అదే నాయకులు ఎవరండి? బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వెన్నుముక లేదు. మేము వస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే వినియోగదారులు, వాళ్ళు కరెంట్ అమ్ముతారంట. ఎవరికి అమ్ముతారంట? ప్రభుత్వానికి కరెంట్ అమ్ముతారంట. పోడు ఇంకా మా కరెంట్ మేము కట్టుకోలేని పరిస్థితులు అంటే ఇంకా నీ కరెంట్ ఏమి అమ్ముతాం? ఒకటి. రెండోది, 15,000 కోట్ల రూపాయలు ఈరోజు అదనంగా సంపద సృష్టి అంట. ఏంటి? నీకు సంపద సృష్టించి రాదు. ఏ రకం సృష్టించాలి మరి? ఇప్పుడు వినియోగదారుల మీద ఏమో రేట్లు పెంచేవాలి. ఇది సంపద సృష్టి అండి. రైతు భరోసా 14,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది, ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. అంటే ఈ 15,000 కోట్లు తీసుకెళ్ళి అక్కడ పెడతావా? ఎక్కువ ఫామ్ హౌస్కి ఉచిత కరెంట్ అన్నావు, లేదు ఇంతవరకు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఫామ్ హౌస్కి ₹1.50 ఇచ్చేవారు. నాణ్యమైన విద్యుత్ని 5 సంవత్సరాలు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు 50,000 కోట్ల రూపాయలు ఫార్మర్స్కి ఖర్చు పెట్టారు, రైతాంగానికి, ఈ ఉచిత కరెంట్ కోసం. డిస్కామ్లు నువ్వేమో అప్పులు పాలు చేసేసి నువ్వు దిగిపోతే, గద్దె దిగిపోతే, చంద్రబాబు నాయుడు దిగిపోతే డిస్కాములకి 45,000 కోట్ల రూపాయలు ఇచ్చి వాటిని మళ్ళీ స్ట్రీమ్ లైన్లో తీసుకుని వచ్చారు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫోర్సీన్ లీడర్, దార్శనికత కలిగినటువంటి లీడర్షిప్ అన్నమాట. ఆ లీడర్షిప్ ఇప్పుడేమో కరువైంది. ఆ రోజుల్లో కరెంటు కనిపెట్టిన మహానాయకుడు థామస్ అల్వా ఎడిసన్, ఐ విల్ మేక్ కరెంట్ సో చీప్ ఓన్లీ రిచ్ కెన్ అఫోర్డ్ క్యాండిల్స్, ధనవంతులే క్యాండిల్స్ కొనుక్కోగలరు అన్నారన్నమాట ఆ రోజుల్లో. అంటే కరెంట్ అంత చీప్ అయిపోద్దని. కానీ దరిద్రం ఏటో కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన కరెంటు రేట్ పెరిగిపోతుంది. ఇంకా చెప్తా ఉన్నాడు యూజర్ ఛార్జీలు వేస్తాడంట. యూజర్ ఛార్జ్ అంటే ఏంటండి తెలుసా? ప్రజలకు తెలియదు యూజర్ ఛార్జ్ అంటే. నేను ఈరోజే చదివాను, నాకు కూడా కళ్ళు జిమ్ అన్నమాట. ఏంటంటే వీళ్ళేమో నీటి సరఫరా కోసం వాడతారు కదా కరెంటు, ఆ కరెంటు ఛార్జ్ మనం కట్టాలంట. అలాగే యూజీడీ కనెక్షన్స్ కోసం నీటి శుద్ధి చేయడం కోసం వాడతారు కదా, ఆ కరెంట్ ఛార్జ్ మనం కట్టాలంట. ఈ గవర్నమెంట్స్ వ్యవస్థలో ఖర్చు పెట్టిన కరెంటుకి ఆ డబ్బు మనం కట్టాలంట. ప్రతి గవర్నమెంట్ వాడిన విద్యుత్కి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూజర్ ఛార్జీల కింద మన మీద వేస్తారంట. అంటే ఇంకొక అదో భారం. ఎన్నికలకు ముందు నారా లోకేష్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ ఎక్కడైనా కనపడితే దాన్ని పగలగొట్టండి అన్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఎన్నికలకు ముందు అనేక అమలు కానటువంటి హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టినట్టు పవర్ కూటమికి ఇస్తే ఆ కూటమి ఈరోజు ప్రజల కొంపల్లో పవర్ తీసేస్తుంది. అధికారం ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇస్తే ఈరోజు ప్రజల బతుకులను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. నాడు ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో మళ్ళీ ప్రజలకు 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్నాడు. రకరకాలైనటువంటి పోట్లు, ఇది కరెంటు పోటు, రైతు పోటు, ఫీజు పోటు, ప్రజలందరికీ జీవితం కూడా భంగపాటుకు గురైంది. కాబట్టి ప్రజలు ఎప్పటికే తెలుసుకున్నారు. దీని మీద రియాక్షన్లు వస్తే చంద్రబాబు నాయుడుకి తగిన మూల్యం అతి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రిపై తిరగబడేటువంటి సిచ్యువేషన్స్ గ్రౌండ్లో ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పటితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.